మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. తెలంగాణ సర్కార్లో నెంబర్ 2గా చెప్పుకునేటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓ బాంబు పేల్చారు ఫోన్ ట్యాపింగ్ గురించి. అధికారం మారినా ప్రభుత్వం మారినా కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేటువంటి అనుమానం మాకు ఇప్పటికీ ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఇప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు కాబట్టే ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి విషయాలు బయటికి లీక్ అవుతున్నాయని అనుమానం మాకు బలంగా ఉంది. అతి త్వరలో కేసీఆర్ బండారం బయట పెడతామని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. ఇది బేస్ చేసుకొని ఏంటి సార్ ఫోన్ ట్యాపింగ్ ఇప్పటి వరకు కూడా నిజం బయటపడలేదు. మొన్న మధ్య ఏదో నోటీసులు ఇచ్చారు. ఏంటి, ఏం చేయబోతోంది, ఏం జరగబోతోంది సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్? ఇప్పుడు జనరల్గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు ఆ యాక్సెస్ ఉండదు. ఎందుకంటే హోమ్ సెక్రటరీ అధికారికంగా ఉత్తర్వులు ఇస్తే తప్ప ఫోన్ ట్యాపింగ్ అనేది జరగదు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కావచ్చు, లేకుంటే ఎయిర్టెల్ కావచ్చు, ఏ కంపెనీ అయినా కూడా చాలా సీరియస్ అంశంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా హోమ్ సెక్రటరీ లెటర్ మ్యాండేటరీ. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ ఏదో అక్కడ కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని చెప్పడం అది చాలా తప్పది. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళంతా ఇంట్లో పని మనుషులే ఉన్నారు. అక్కడ ఏ రకమైన టెక్నోక్రాట్స్ కానీ ఫోన్ ట్యాపింగ్ చేయగలిగిన వాళ్ళు కూడా ఫామ్ హౌస్లో లేరు. మీరు ఎప్పుడైనా ఫామ్ హౌస్ విజిట్ చేసినట్టయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ మయసభ అదొక శత్రు దుర్భేద్యం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు కూడా ప్రచారం చేస్తూ ఉంటారు కదా సార్. మీరు ఫామ్ హౌస్ కి వెళ్ళి వస్తూ ఉంటారు, కేసీఆర్ సార్ తో మాట్లాడుతూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్లు, మిగతా మంత్రులు ఆరోపిస్తున్నట్లు, ఈస్ దేర్ సంథింగ్ గోయింగ్ ఆన్? పోయింది కదా మన సీతక్క బాయ్, సురేఖ గారు బాయ్, పొన్నం ప్రభాకర్ గారు పోయి కలిసి వచ్చారు. ఆయన ఎవరు అడిగినా కూడా వెల్కమ్ చెప్తున్నాడు. ఏ మంత్రి మిమ్మల్ని కలవడానికి వస్తున్నామన్నా కూడా ఆయన వెల్కమ్ చెప్తాడు. ఏ సెక్రటరీస్ పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, అధికారులు కూడా పోతారు, పోలీస్ అధికారులు అక్కడ ఉంటారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు. అక్కడున్న పోలీసులకు వాళ్ళ నిఘా నుంచి బయటపడి లోపలికి పోగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని దగ్గర కూడా ఆయనది కూడా క్యాబినెట్ ర్యాంక్ కదా విజయ్ గారు. క్యాబినెట్ ర్యాంక్ అన్నప్పుడు ఆయనకు సెక్యూరిటీతో పాటుగా అన్ని రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటుంది కదా. మరి వాళ్ళ కళ్ళుగా పెట్ల పోగలుగుతారు లోపలికి కానీ బయటికి కానీ. మరి ఫోన్ ట్యాపింగ్ జరిగితే రోజు ఎంతమంది ఎంప్లాయీస్ పోయి అక్కడ పనిచేస్తున్నారు? కనీసం పిఆర్ఓ కూడా లేడు అక్కడ. ఒక్కడే ఒక పిఆర్ఓ రమేష్ ఆధారి గారు ఇంతకుముందు ఉన్నారు. వారు కంటిన్యూ అవుతున్నారు, కానీ వారు కూడా ఎప్పుడో పిలిస్తే తప్ప పోరు. ఏదన్నా ఇంపార్టెంట్ సమావేశం ఉన్నప్పుడు, లేదా ఏదన్నా వార్త పేపర్కి ఇవ్వాలనుకున్నప్పుడు, అటువంటి సందర్భాల్లో తప్ప నెలకు 4 సార్లు 5 సార్లు కూడా ఆయన పోతున్నట్టు కనబడదు మనకి. కాబట్టి ఇవన్నీ అభూత కల్పనలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ ఒకవేళ ట్యాప్ అవుతుంది అనుకుంటే అది రేవంత్ రెడ్డి చేస్తున్నాడని అనుకోవాలి. ఎందుకంటే నేనైతే 100% నమ్ముతున్నా పొంగులేటి ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. ఎందుకనంటే పొంగులేటి బీజేపీ కంట్రోల్లో ఉన్నాడు ఇప్పుడు. ఎప్పుడైతే ఆయన ఇంటి మీద, ఆయన అన్ని రకాల కార్యాలయాల మీద అప్పుడు ఈడీ దాడి చేసినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు దొరికింది, చాలా ఆధారాలు దొరికాయి, చాలా డాక్యుమెంట్స్ దొరికాయి. అవి ఎందుకు బయటపెట్టలేదంటే రేపు ఎప్పుడైనా రేవంత్ రెడ్డిని దించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పొంగులేటిని వాళ్ళు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. బీజేపీ ఎప్పుడు ఇటువంటి ఒక పొటెన్షియల్ పర్సన్, అంటే పొంగులేటి అనేవాడు 10-15 మంది ఎమ్మెల్యేల మీద పట్టున్నవాడు, 10-15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నవాడు. నాకు దాదాపు 20 ఏళ్ళ పైన ఆయనతో పరిచయం ఉంది. ఆయన చాలా సమర్థుడు, జీరో నుంచి వచ్చినవాడు. కాబట్టి అటువంటి వ్యక్తులను బీజేపీ అంత తేలిగ్గా కేసులు పెట్టి జైలుకు పంపదు, తన గ్రిప్లో ఉంచుకుంటుంది. కాబట్టి అయితే సెంట్రల్ ఐబీ అన్నా ఆయన మీద నిఘా పెట్టాలి, లేదా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఈయన ఏం చేస్తాడో అని చెప్పి అయినా ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తూ ఉండాలి. కాబట్టి డెఫినెట్గా పొంగులేటి ఫోన్ ట్యాప్ అవుతున్నది, పొంగులేటి అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి. బట్ చేస్తున్నది ఎవరు అనేది ఐదర్ సెంట్రల్ ఐబీ అన్న చేయాలి,
లేకుంటే రేవంత్ రెడ్డి అన్న చేయాలి. ఎక్కువ 90% రేవంత్ రెడ్డి నిఘా పెట్టడానికి అవకాశం ఉన్నది. సార్ ఇంతకు ముందు కూడా ఎందుకంటే మీరు ఫోన్ ట్యాపింగ్ పైన స్పందించారు, ఈ కేసులో చివరికి ఏమీ తేలదు అని చెప్పి అన్నారు. కానీ అవును హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, సంతోష్ రావు గారికి నోటీసులు ఇచ్చి చివరకు కేసీఆర్ పైనే అన్ని ప్రశ్నల వర్షం కురిపించిన తర్వాత కూడా మీరు అదే అభిప్రాయం మీద ఉన్నారా? ఫోన్ ట్యాపింగ్ లో ఖచ్చితంగా కేసీఆర్ ఇరుక్కుంటారని మీకు ఏమన్నా షాడోస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? అంటే కేసీఆర్ అంత అమాయకుడా? ఆయన ఆధారాలు దొరికేటట్టుగా ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఎప్పుడు కూడా కేసీఆర్ తప్పనిసరి అయితే తప్ప సిగ్నేచర్స్ చేయడు. ఆయన సిగ్నేచర్ చేయాల్సిన అవసరం ఉన్న వాటి మీదనే ఆయన సిగ్నేచర్ చేస్తాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవ్వరు కూడా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వరు. పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నతాధికారులు ఏం చేస్తారంటే ఫలానా ఫోన్లను ట్యాప్ చేయాలి, ఎందుకంటే వీళ్ళతో లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేటట్టుంది, వీళ్ళతో రేపు ఎప్పుడైనా టెర్రరిస్టులకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆ నంబర్స్ లిస్ట్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే హోమ్ సెక్రటరీకి రిక్వెస్ట్ చేస్తారు. కేసీఆర్ గారు ఒకవేళ ఫలానా నంబర్లు మీరు ట్యాప్ చేయాలని చెప్పినా కూడా ఎవరో అక్కడ పక్కనున్న వాళ్ళ నంబర్లు రాసుకుంటారు. ఆ నంబర్లను ఇక్కడ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఈ ఫోన్ ట్యాపింగ్కి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడము జరుగుతుంది. అయితే వాస్తవంగా ఇవాళ కేసీఆర్ గారి కంటే ఎక్కువగా ఇందులో ఇరుక్కునే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే వాళ్ళ సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సజ్జనార్కు ఉన్నాయి. ఎందుకంటే ఆయన అక్కడ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్స్ అనేటివి జరిగినాయి. అదేవిధంగా శివధర్ రెడ్డి గారికి ఉన్నది, ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉన్నాడు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయమంటే ఆయనకే చెప్తారు మీరు ఫలానా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయండి అని. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనేవాడు కేవలం లా అండ్ ఆర్డర్ ఒకటే చూసుకోడు కదా. ముఖ్యమంత్రి గారికి ఆయన ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళే కదా చెప్పాల్సింది. ఏ పక్క నుంచి థ్రెట్ ఉన్నది అని చెప్పాల్సింది ఇంటెలిజెన్స్ వాళ్ళే. కాబట్టి మామూలుగా కోర్సులో అంటే ఒక పాలనా పద్ధతిలో జరిగేది ఏంటంటే ఇంటెలిజెన్స్ అండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలన్నా కూడా వాళ్ళ ద్వారానే హోమ్ సెక్రటరీకి నంబర్స్ లిస్టు పోతుంది. అది కేసీఆర్ చెప్పిండా చెప్పలేదని పక్కకు పెట్టండి. ఇక్కడ బలయ్యేది అధికారులు. కాబట్టి విట్నెస్గా ఎగ్జామిన్ చేశారు తప్ప 160 సిఆర్పిసి కింద ఇచ్చే నోటీస్ అనేది ఒక సాక్షికి ఇచ్చే నోటీస్, అక్యూజ్డ్కి ఇచ్చేది కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని ఏం చేయలేరు. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ మున్సిపల్ ఎన్నికలలో ఇది ఈ ప్రచారం పక్కదారి పట్టియడం ఒకటైతే కరెక్ట్గా నామినేషన్లు వేసే టైం, బీఫామ్లు ఇచ్చే టైంలో, అభ్యర్థులను విత్డ్రాల్ చేసే టైంలో ఈ హరీష్ రావును, కేటీఆర్ను, కేసీఆర్ గారిని ముగ్గురిని ఒక వరుస క్రమంలో పిలవడానికి కారణం ఏంటంటే వాళ్ళు దీని మీద ఫోకస్ చేయకుండా ఉండడానికి. ఈ మున్సిపల్ ఎన్నికలలో అన్నిటికంటే అభ్యర్థుల ఎంపికనే చాలా కీలకం. బీఫామ్స్ ఇవ్వడం అనేది చాలా కీలకం. అభ్యర్థులను ఉపసంహరించుకునేలా చేయడం అనేది చాలా కీలకం. ఈ పార్టీలో ఈ ముగ్గురు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరి మాట కూడా నడవదు. ఒక అభ్యర్థిని మనము ఒక మారుమూల భూపాలపల్లిలోనో ములుగులోనో మీరు విత్డ్రా చేయించండి అంటే నా కేసీఆర్ గారితో హామీ ఇప్పిస్తారా అంటాడు. వాళ్ళు ఏం చెప్తారు, కేసీఆర్ను కలవడం కష్టము, కేటీఆర్తో ప్రయత్నం చేస్తాము, కాదంటే హరీష్ రావు గారితో ప్రయత్నం చేస్తాము అని అంటారు. అయితే అభ్యర్థులు ఏమంటారు, మాకు కేటీఆర్ గారు హామీ ఇచ్చినా సరిపోతుంది అంటారు. బట్ ఇక్కడ ఏమైందంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురిని కూడా పూర్తిగా దీనిలో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అయింది. లాస్ట్లో ఇంకా కేసీఆర్ని అయితే బీఫామ్స్ ఇచ్చే టైంలో ఆయన అన్నాడు ఎన్నికలు ఉన్నాయి మీరు కొంత వాయిదా వేసుకోండి అని అన్నారు. అయినా కూడా వినకుండా 24 గంటల లోపలనే నోటీస్ అంటించారు. ఆయన ఎన్నడూ రానని చెప్పలే, ఆయన గౌరవిస్తా అని చెప్పాడు. ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. చట్ట ప్రకారం ఎర్రవల్లికి పోవాల్సిన పోలీసులు నందినగర్ పిలిచినా కూడా ఆయన వాళ్ళ మీద గౌరవంతో వచ్చాడు, ఆయన ప్రొటెస్ట్ చేశాడు తప్ప రానని చెప్పలే. అయినా కూడా రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పాడు మీడియాలో, ఆయన తప్పించుకోవాలనుకుంటున్నాడు. జాతిపిత అనే అంశం ఇప్పుడు రిలవెంటే కాదు, ఎవరు చెప్పలేదు కూడా, దాన్ని ఒక ఇష్యూ చేశాడు. అంటే ఈ సీక్వెన్స్ అంతా చూస్తుంటే మీకు అనిపించట్లేదా ఇది పక్కదారి పట్టించడానికి చేస్తున్నారని? అదే జరుగుతుంది. ఫలితాలు వచ్చిన తర్వాత కానీ ప్రజలు ఎట్లా స్పందించారనేది మనకు తెలుస్తుంది విజయ్ గారు. ఎగ్జాక్ట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టు ద డిబేట్ సార్. ఖచ్చితంగా మళ్ళీ ఫలితాలు వచ్చిన తర్వాత వీటిపై పోస్ట్ మార్టంతో పాటు ఎవరి బలాబలాలపై
అప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయ అంశాలపై మళ్ళీ మీ విశ్లేషణను డయాగ్నోస్ వీక్షకులకు అందిద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మచ్ మోర్ సార్. థ్యాంక్ యూ.